పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారా లేక లొంగిపోయారా? ఇప్పుడిదే తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. భగీరథ్ అరెస్ట్ కాలేదని స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారని ఆయన తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నాకాబందీలో భగీరథ్ను అరెస్టు చేశామని సైబరాబాద్ పోలీసులు ప్రకటించారు. మరిందులో ఏది నిజం? ఇంతకీ బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారా లేక లొంగిపోయారా? పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో బండి భగీరథ్కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మెజిస్ట్రేట్ ఆదేశాలతో బండి భగీరథ్ను శనివారం రాత్రి చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే బండి భగీరథ్ రిమాండ్ కంటే ముందు జరిగిన పరిణామాలపై ఇప్పుడు భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రాత్రి హైకోర్టు నుంచి ఎలాంటి రక్షణ రాకపోవడంతో శనివారం ఉదయం నుంచి బండి భగీరథ్ పోలీసుల ముందు లొంగిపోతారన్న ప్రచారం జరిగింది. మరోవైపు పోలీసులు ఇటు హైదరాబాద్ అటు కరీంనగర్లో బండి భగీరథ్ కోసం గాలించారు. ఎక్కడ ఆయన జాడ దొరక్కపోవడంతో వెనుదిరిగారు. శనివారం రాత్రి పేట్ బషీరాబాద్ పోలీసుల ఎదుట న్యాయవాదులతో కలిసి బండి భగీరథ్ లొంగిపోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్వీట్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోను ఎక్స్లో పోస్ట్ చేశారు. బండి భగీరథ్ అరెస్టు కాలేదని స్వయంగా పోలీసుల విచారణకు హాజరయ్యారని ఎక్స్లో తెలిపారు. అయితే ఇందుకు భిన్నంగా సైబరాబాద్ పోలీసులు ప్రకటన చేశారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంచిరేవుల టెక్ పార్క్ దగ్గర నాకాబందీలో ఎస్ఓటీ పోలీసులు నిందితుడు బండి భగీరథ్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దీంతో జనాల్లో ఏది నిజమన్న చర్చ జరుగుతోంది. మరోవైపు పోక్సో కేసుపై సిట్ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే బాలికతో పాటు ఆమె తల్లి స్టేట్మెంట్లను మెజిస్ట్రేట్ ముందు పోలీసులు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తోంది. 1-2 రోజుల్లో బండి భగీరథ్ కస్టడీ కోరుతూ పేట్ బషీరాబాద్ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేస్తారని సమాచారం. చూడాలి ఈ కేసులో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో.